మీనరాశి. ఈ మీనరాశి వారికి మనకి ఈ అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. పాపం ఈ మీనరాశి వాళ్ళంతా కూడా అమాయకంగా ఈ నెలలో ఉండి తమ కొత్త కెరీర్ని ప్రారంభించుకునేటటువంటి అవకాశం వీళ్ళకి దొరుకుతుంది. ఈ యొక్క మీనరాశి వారికి మనకి ఈ శని వక్రించి ఉండడం వల్ల మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే కుంభరాశిలో ఉన్నాడు, గుర్తింపు రాదు మీకు. తల్లిదండ్రుల దగ్గర నుంచి అవరోధాలు, లేకపోతే తల్లిదండ్రుల సహాయ సహకారాలు చేస్తున్నప్పటికీ కూడా మీ అందరి మధ్య ఇంకా సఖ్యత అనేటటువంటిది, ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవడం అనేటటువంటి విషయాల్లో కాస్త మీరు వెనుకబడి ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు మీరు జరుపుకుంటూ ఉంటారు. మీరు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. బ్రహ్మాండంగా మీరు అనుకున్నవన్నీ కూడా మీరు ఈ యొక్క మీనరాశి వారు సాధిస్తారు. కొత్త కొత్త ఫ్రెండ్స్తో స్నేహాలు, కొత్త కొత్త విధానాల్లో మీరు పనులు చేసుకోవడం అనేటటువంటివి చేస్తారు. కొత్త కొత్త ఊర్లకి మీరు వెళతారు. మరి మీ అత్తగారి తరపు నుంచి, మీ భార్య తరపు నుంచి అనేకమైనటువంటి లాభాలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క భార్య యొక్క ఆరోగ్యం మీకు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి విషయంగా మారుతుంది. ఏదో రకంగా కొంచెం టెన్షన్ అనేటటువంటిది మీరు పడతారు. మరి సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల దీనికోసం మీరు ఏం భయపడకండి. మీ పనులు మీరు చేసుకోండి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. అలాగే ఇళ్ళు లేవండి మాకు, మేము ఇంకా కొనుక్కోలేదండి అని కొనుక్కునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మంచి స్థలాలు అనేటటువంటిది మీకు ఏర్పాటు అవుతాయి. స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వచ్చేస్తారు. మరి అశ్వాలను కూడా పెంచుతారు. చాలామంది ఈ యొక్క రామచరణ పెంచలేదా గుర్రాన్ని, అలాగా ఈ నెలలో అక్టోబర్ నెలలో మరి మీరు కొంతమంది గుర్రాల పోటీలోకి వెళ్ళడం లేదా గుర్రాలను కొనడం అనేటటువంటివి మీరు చేయడం అనేటటువంటిది చేస్తారు. లేదా హార్స్ పవర్ ఉన్నటువంటి ఈ బుల్లెట్స్ ఇలాంటి వెహికల్సే హార్స్ పవర్ గుర్రాలు ఇవన్నీ కూడా. సో వాహన కొనుగోలులు అనేటటువంటిది బాగా జరుగుతుంది. ఈ నెలలో మీరు భార్య చేతిలో కీలుబొమ్మ అయిపోవడం ఖాయం. అందువల్ల భార్య చెప్పినట్టుగా మీరు వినడం, అత్తగారు చెప్పినట్టుగా మీరు వినడం అనేటటువంటివి జరుగుతాయి. తల్లిదండ్రులతో కొంత దూరం అనేటటువంటిది ఏర్పడినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండడం అనేటటువంటిది ఈ నెలలో చక్కగా శుక్ర గురులు మీకు చేసి పెడతారనమాట. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు కాస్త లాస్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు అవనివ్వండి, లేదా మీకు ఈ యొక్క ఇండస్ట్రీస్లో, ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రాకుండా మీకు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మిగతా వ్యాపారాలు, హోటళ్ళు, హాస్టల్స్, కాయగూరల వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అలాగే ఇవన్నీ కూడా మంచి లాభాలతో పాటు చేపల రొయ్యల చెరువులు, ఆ తర్వాత రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త అప్పులు మీకు రైతులకు దొరుకుతాయి. అనేకమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు దూసుకుంటూ మీరు ఈ యొక్క మీనరాశి వాళ్ళు వెళ్తారు. ఎవరైనా డిస్కరేజ్ చేసినా మీరు డిస్కరేజ్ అవ్వకుండా మీ యొక్క హెడ్ క్వార్టర్స్కి మేమే వచ్చేస్తామని మీరు చక్కగా ఈమెయిల్స్ పెట్టుకొని మేము వెళ్ళిపోతాము అనే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదనుకుని మీరు వెళ్తున్నారు. ఇవన్నీ అవసరాలు లేవు. మీ యొక్క కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇప్పుడు కాలంలో మీరు ఈ అక్టోబర్ నెలలో విజయ తాండవం, విజయ దరహాసం, విజయ వీర విహారం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి మనకి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోండి. అదేవిధంగా మీకు చక్కగా ఈ యొక్క అమ్మవారికి అనేకమైనటువంటి ఆరాధన, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాలు మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు జరగడం తథ్యం అన్నమాట. ఈ నెలలో శుభమస్తు.